హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాంగింగ్ ఆర్గనైజర్ అయితే ఈరోజు మీకు చూపిస్తాను. ఏవైనా పెట్టుకోవచ్చు. టీవీ రిమోట్లు, పటకార్లు, స్క్రూ డ్రైవర్లు, పెన్నులు, పెన్సిళ్ళు, పిల్లలకు కావాల్సినవి ఏవైనా పెట్టుకోవచ్చు. 3 ఆర్ల హ్యాంగింగ్ ఆర్గనైజర్ అయితే మీకు చూపిస్తాను ఈరోజు. చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోటి ఏవో పోయి కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పాత ఉంటాయి కదా, వాటితో తయారు చేసుకుందాం. దీని తయారీకి నేను లెగ్గినే తీసుకున్నానండి. మీరు ఏ క్లాత్ తీసుకోవచ్చు. నాకైతే లెగ్గిన్ అయితే ఉంది, బాగా చిరిగిపోయింది రండి, అదే యూజ్ చేస్తున్నాను. రైస్ బ్యాగ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఇంట్రాక్షన్ అయితే ఇవ్వాలి కదా. పాత వాళ్ళంటే సరే ఉంది, ఎప్పుడప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. కొద్దిగా టైం ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అబ్బా. వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసి లెగ్గినే కానీ కింద లూజ్ ఉంటుంది, అంటే గరారా ఏదో మోడల్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. గరారా ఏదో నాకు గుర్తులేదు, మర్చిపోయినానండి. అయితే కింద లూజ్ ఉంటుంది. మన లెగ్గిన్ అంటే కొంచెం టైట్ ఉంటుంది కదా కింద, కాదు ఇది కొంచెం లూజ్ ఉంటుంది అనమాట. ఇంక సరేలేండి, ఏదో ఒకటి మనకైతే ఏదైతే నేను పాత క్లాత్ ఒకటి తీసుకోండి. నాకు ఆడైతే ఇదైతే అట్లా పక్కన పడేస్తున్నాను, వృధాగా ఎందుకు అట్లా పక్కన పెట్టాలని అయితే ఈ హ్యాంగింగ్ ఆర్గనైజర్కి అయితే యూజ్ చేసుకుంటున్నాను నేను. మీ కాడ ఏది ఉన్నా తీసుకోవచ్చు, లెగ్గినే ఉండాలని అవసరం లేదు, ఏ క్లాత్ని తీసుకోండి. నాకు వచ్చేసి లెంత్ పొడుగు వచ్చేసి 23.5 వచ్చింది. 23.5 పొడుగు వచ్చేసి, దానికి వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్, 8 ఇంచులు. పొడుగు వచ్చేసి 23.5, అంటే 23.5. నేను క్లియర్గా మీకు చెప్తున్నాను, అర్థమయ్యేటట్టు చెప్తా మీకు. రైస్ బ్యాగ్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలా అంటే 2 మడతలు తీసుకోవాలి. మనకి పైన క్లాత్ రావాలా, కింద క్లాత్ రావాలా, లోపల ఈ రైస్ బ్యాగ్ రావాలి మనకి. అందుకని 2 లేయర్లు కట్ చేసుకుంటాను. లెగ్గిన్కి ఒక పక్క భాగం అయితే కట్ చేసుకున్నాను, 2 మడతలు కట్ చేసుకున్నాను. మీకు చూపిస్తున్నా చూడండి, 2 పక్కలు అయితే కట్ చేసుకున్నాను. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి, మీకు నెక్స్ట్ అదేమన్నా ఉంటే. ఇప్పుడు పక్కన మనకి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అయితే కట్ చేసుకోండి. మిషన్లు వచ్చేసి ఇంట్లో హౌస్లో వాడుకునే కాబట్టి చిన్న మిషన్లు, పెద్ద మిషన్లు వేరే ఉంటాయి, అవి ఎట్లయినా కుట్టుకోవచ్చు. కానీ మనకు కొంచెం మడతలు ఎక్కువ ఉన్నా కూడా మనది కుట్టు పడదు, ఇది కూడా ఇరిగిపోద్ది కదా, అందుకని జాయింట్ ఉన్న కాడైతే కట్ చేసుకోండి. మిషన్ మీద అయితే కుట్టేసాను. రైస్ బ్యాగ్ లోపల పెట్టేసి పైన క్లాత్ కింద క్లాత్, మనకి రైస్ బ్యాగ్ కానరాదనమాట. చుట్టూ 4 పక్కలు కుట్టేసుకోండి. రైస్ బ్యాగ్ లోపల పెట్టేసుకొని పైన కింద 2 క్లాత్ అయితే కనపడాలా. ఈ రైస్ కవర్ వచ్చేసి ఇందాకడ దానికి అటాచ్, అంటే పాకెట్స్ వస్తాయి. మీకు ఫస్ట్ నేను చూపించాను కదా, అట్లా పాకెట్స్ వస్తాయి అనమాట. ఆ పాకెట్లకు కూడా రైస్ బ్యాగ్ యూజ్ చేసిన నేను. దీనికి కూడా కొలత పెడుతున్నాను. 6 ఇంచులు మార్కులు పెట్టుకొని 3 పాకెట్లు అయితే తయారు చేసుకుంటున్నాను. చూపిస్తున్నా చూడండి మీకు, కరెక్ట్గా 6 ఇంచులు, ఇదిగోండి 6 ఇంచులు అయితే మార్క్ పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలా. వెడల్పు వచ్చేసి 8 ఇంచులు. ఇందాక దానికి 8 ఇంచులు ఉంది కదా, కరెక్ట్ ఇంకంతే 8 ఇంచులే లేండి. ఇక నా వెడల్పు వచ్చేసి 8, దానికి వచ్చినట్టే, దానికి ఎంత వెడల్పు కట్ చేసుకున్నామో దీనికి కూడా అంతే కట్ చేసుకోవాలా. పాకెట్లు 6 ఇంచులు అయితే మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇందాకట్లాగా 2 లేయర్లు రైస్ బ్యాగ్, మధ్యలో పైన క్లాత్ కింద క్లాత్. మనకి రైస్ బ్యాగ్ అయితే కాన్ రాదు, లోపల ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందని వేసుకోవడం. ఇది మనం స్టిఫ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట, మంచిగా నిలబడుతుంది. పాకెట్స్ వచ్చేసి నిలబడుతుంది అండి. ఈ మూడింటిని కూడా జాయిన్ చేసుకున్నాను మిషన్ మీద. 4 పక్కల జాయిన్ చేసుకోవాలి, ఎక్కడ కూడా గ్యాప్ వదలొద్దు. 4 పక్కలు జాయిన్ చేసుకోవాలి. వీటికి వచ్చేసి మనము జాయింట్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. వీటన్నిటికి ఒక జాయింట్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఎగ్గిన క్లాత్ తీసుకోవచ్చు, కాకపోతే నాకు వీడియోలో కొంచెం మంచిగా కాన్ రావాలి కదా అని వేరే క్లాత్ తీసుకుంటున్నాను. జాయింట్ పీస్కి వీడియోలో కొంచెం మంచిగా కాన్ రావాలి కదా. మామూలుగా అయితే లెగ్గిన్ క్లాత్ వేసుకొని కుట్టేసుకోవచ్చు. మళ్ళీ మీరు లెగ్గిన్ తోటి అని అయితే అంటున్నారు కదా అని అయితే మీరు అనొద్దు. నాకేంటంటే కొంచెం వీడియోలో కొద్దిగా కలర్ఫుల్గా కనపడాలని వేరే క్లాత్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వేరే క్లాత్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పాకెట్స్ అన్నిటికీ జాయింట్ పీస్ వేసుకొని పాకెట్లు అన్నిటిని అయితే జాయిన్ చేసుకున్నాను క్లాత్కి, చూసారు కదా. ఇప్పుడు పైన కొంచెం డిజైన్ కట్ చేసుకుందాం. అట్లా వెడల్పుగా ఉంటే నాకు ఎందుకో అంత నచ్చట్లేదు. పైన కొంచెం డిజైన్ కట్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా బాగుంటుంది, కొంచెం లుక్ బాగుంటుంది అనమాట. అందుకు 2 మడతలు వేసేసి గోపురం లాగా అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. చూడడానికి బాగుంటుంది కదా, కొంచెం డిజైన్గా కొంచెం వెరైటీగా బాగుంటుంది కదా. అట్లా డబ్బా షేప్ ఉన్నా కూడా ఏందో ఒక లుక్ బాగుండదు చూడడానికి కూడా. అందుకని గోపురం మాదిరి అయితే కట్ చేసుకున్నా, కొంచెం డిజైన్ బాగుంటుంది అందుకని కట్ చేసుకున్నా కదా. ఇప్పుడు వచ్చేసి ఇక దీని మొత్తానికి జాయింట్ పీస్ అయితే వేసేసుకుందాం. ఇక ఇది కూడా రెడీ అయిపోద్ది చూడండి. ఇంకా అట్లా మడతేసుకొని కుట్టేసుకోవడం. మనం బ్లౌజ్కి మెడ పీస్ ఎట్లా వేసుకుంటాం అంతే, అట్లా జాయిన్ చేసుకోవడం. పైన కొంచెం హ్యాంగింగ్ అనమాట, అంటే మనం ఏదన్నా మేకుకి తగిలించుకునేటట్టు. బాగుంది కదా మోడల్, ఎంత బాగుంది అసలుకి, కలర్ఫుల్గా ఉంది. ఈ పీస్ కూడా భలే జాయింట్ అయిందబ్బా, ఈ ఎల్లో కలర్కి బాగుంది కదా. పాకెట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, టీవీ రిమోట్లు,
ఏమన్నా పట్టకర్రలు, స్క్రూ డ్రైవర్లు, పెన్నులు, పిల్లలకు కావాల్సిన పెన్సిళ్ళు ఏవైనా వేసుకోవచ్చు. బాగుంది కదా. హ్యాంగింగ్ ఆర్గనైజర్ మటుకు సూపర్ ఉంది. నాకు మటుకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాంటి చాలా ఈజీ ప్రాసెస్, ఎంత బాగా తయారైంది చూసారా. హ్యాంగింగ్ ఆర్గనైజర్ ఎంత బాగుంది కదా. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, వాళ్ళకి ఏమైనా అవసరం అయితే షేర్ చేయండి. అవసరం లేకపోయినా కూడా షేర్ చేయండి అబ్బా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.